అది 2045 ఉదయం 6:30 గంటలకు. ప్రపంచం మొత్తం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయితే ఉంటారు. అప్పుడే నాసా ఒక అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రెస్ మీట్లో చీఫ్ సైంటిస్ట్ ఒక మాట చెబుతాడు, వీ హ్యావ్ ఓన్లీ 18 days లెఫ్ట్ అని. అంటే ప్రపంచానికి ఇంకా 18 రోజులు మాత్రమే ఉన్నాయని. ఆ ఒక్క మాటతో ప్రపంచం మొత్తం షాక్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక భారీ కాస్మిక్ ఆబ్జెక్ట్ నేరుగా భూమి వైపు దూసుకొస్తుంది. సైంటిస్టులు, మిలిటరీలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ప్రపంచం మొత్తం భయంతో నిండిపోతుంది. కొంతమంది అయితే దేవుణ్ణి ప్రార్థిస్తారు, కొంతమంది తమ కుటుంబంతో చివరి రోజు గడపాలని నిర్ణయించుకుంటారు. కానీ ఈ కథ ప్రపంచం గురించి కాదు, ప్రపంచాన్ని కాపాడబోయే ఒక మనిషి గురించి. ఇప్పుడు తర్వాత సీను ఇండియాలో ఉన్న వారణాసికి షిఫ్ట్ అవుతుంది. వారణాసిలో ఒక పవిత్ర నగరం అయితే ఉంది, అదే కాశీ. కాశీలో చాలా గుళ్ళు ఉంటాయి. అక్కడ ఎప్పటిలాగే పూజలు, కార్యక్రమాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోజు మాత్రం చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటుంది. అదేంటంటే పెద్ద పెద్ద గాలులు వేయడం, గంగా నది నీరులో ఏదో అలజడి పొందడం, గుడిలో గంటలు వాటితండా అవే మోగడం, ఇలాంటివి చాలా విచిత్రంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గమనించిన ఒక పూజారి భయంతో వెనక్కి తిరిగి ఒక మాట అయితే అంటాడు. ఆ మాట ఏంటంటే, ఆయన తిరిగి వస్తున్నాడు. పూజారి ఆ మాట అనగానే హీరో ఇంట్రడక్షన్ సీన్ అయితే మొదలవుతుంది. అదే సమయంలో హైదరాబాద్లో ఒక సాధారణ యువకుడు తన బైక్ మీద ఆఫీస్కి వెళ్తుంటాడు. అతని పేరే రుద్ర. చూస్తే సాధారణ వ్యక్తిలోనే ఉంటాడు, కానీ అతనిలో ఒక అసాధారణమైన విషయం అయితే ఉంది. అతనికి చిన్నప్పటి నుంచి ఒక కళ అయితే వస్తూ ఉంటుంది. ఆ కళ ఏంటంటే ఒక నగరం మంటల్లో కాలిపోతున్నట్టుగా, ఆ కాలిపోతున్న నగరంలో ఎవరో ఒక యోధుడు చేతిలో త్రిశూలంతో పట్టుకొని నిలబడి ఉండడం. ఇదే కళ ప్రతిరోజు రుద్రకి వస్తూ ఉంటుంది. ఆ కళలో ఆ యోధుడు ముఖం అయితే కనిపించదు, కానీ ప్రతి కళ చివర్లో ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఆ వాయిస్ ఏంటంటే, రుద్ర కాశీకి రా అని. అదే ఒక వాయిస్ అయితే వినిపిస్తూ ఉంది. రుద్ర ఒక్కసారిగా నిద్రలేస్తాడు. ఒళ్ళు మొత్తం చెమటలతో తడిసి ఉంటుంది. ఇది ఒక రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు 15 సంవత్సరాలుగా రుద్రకు ఈ కళ అయితే వస్తూ ఉంటుంది. దీనికోసం చాలా మంది డాక్టర్ల దగ్గర కూడా వెళ్తాడు, కానీ ఎలాంటి పరిష్కారం దొరకదు. ఒక రోజు ఆఫీసులో ఉండగానే రుద్రకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. రుద్ర ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. అవతల ఎవరు మాట్లాడరు, కేవలం గుడిలో గంటల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కానీ కొన్ని క్షణాల తర్వాత ఒక ముసలాయన గొంతు అయితే వినబడుతుంది. అదేంటంటే, టైం ఆసన్నమైంది, నువ్వు ఇంకా వారణాసికి రావాల్సిన సమయం వచ్చింది అని చెబుతాడు. అది చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు. రుద్ర మళ్ళీ తిరిగి కాల్ చేస్తాడు, కానీ ఫోన్ కాల్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇదంతా కోఇన్సిడెన్స్ అనుకొని మర్చిపోవాలని ప్రయత్నిస్తాడు, కానీ అదే రాత్రి అతనికి మళ్ళీ అదే కళ వస్తుంది. ఈసారి మాత్రం ఆ యోధుడి చేతిలో ఉన్న త్రిశూలం ఒక్కసారిగా ప్రకాశిస్తుంది. ఆ వెలుతుల్లో రుద్ర తన సొంత ఫేస్నే తనే చూసుకుంటాడు. ఇదంతా ఏంటని తను చాలాసేపు ఆలోచిస్తాడు. తను ఒకటైతే డిసైడ్ అయ్యాడు. ఆ నెక్స్ట్ డే రుద్ర ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు, ఏం జరిగినా సరే నేను వారణాసికి వెళ్తాను అని. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, ఆ ప్రయాణం తన జీవితం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ భవిష్యత్తునే మార్చబోతుంది. సో ఇంతవరకు అయితే పార్ట్ 1 అయితే నేను ఎండ్ చేయబోతున్నాను. సో పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 ఇంకా సస్పెన్స్గా ఉంటుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.